ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో లేటెస్ట్ టెక్నాలజీతో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ద క్రీక్ ప్లానెట్ స్కూల్స్ అండ్ అంబిటస్ వరల్డ్ స్కూల్స్. వెల్కమ్ టు ఐడ్రీమ్. నా పేరు లుంబిని. లాస్ట్ మంత్ November 21st సూపర్ సక్సెస్ఫుల్ గా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి అల్టిమేట్ లవ్ స్టోరీ, ట్రూ లవ్ స్టోరీ అంటే ఇలా ఉండాలి అన్న ఇమేజ్ తెచ్చుకుంది రాజు వెడ్స్ రాంబాయ్. ఎంత సక్సెస్ఫుల్ గా ఫిల్మ్ సాగింది కదా. అయితే రియల్ లైఫ్ ఇన్స్టెన్స్ నుండి అయితే ఈ మూవీ తీశారు. బట్ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి, ఎలా డిజైన్ చేశారు, దాని గురించి మాట్లాడదాం. అండ్ ఒక సైకో విలన్ గాడి వైఫ్ క్యారెక్టర్ చేసిన చాలా బ్యూటిఫుల్ అండ్ ప్రిటీ లేడీ ఈరోజు మనతో పాటు ఉన్నారు, కవిత శ్రీరంగం గారు. ఆవిడ యాక్టింగ్ ఎక్స్పీరియన్స్, అలాగే ఆ మూవీలో ఆవిడ క్యారెక్టర్ గురించి కూడా తెలుసుకుందాం. లెట్స్ టాక్ టు హర్. హలో మ్యామ్. హాయ్. ఎలా ఉన్నారు? సూపర్. సో అసలు అయితే లిటరలీ నోరేసుకొని పడిపోవడము, కావాల్సినప్పుడు ఎమోషనల్ గా యాక్ట్ చేయడము, అంటే ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయి కదా మీ క్యారెక్టర్ లా. అసలు ఇంత అప్లాజ్ వచ్చింది, న్యాచురల్ యాక్టింగ్ అసలు క్రేజీ అనిపించింది. సో మీకు ఎట్లా అనిపిస్తుంది మొత్తం రెస్పాన్స్ అంతా? చాలా బాగా అనిపిస్తుంది నాకు కూడా. ప్రతి ఒక్కరు కూడా అదే న్యాచురల్ గా చేశారు, చాలా న్యాచురల్ గా చేశారు. ఎక్కడ యాక్టింగ్ అనిపించలేదు. అంటే వేరియేషన్స్ ఉన్నాయి కదా మీరు అన్నట్టు, ఆ వేరియేషన్స్ అన్ని కూడా ఎక్కడ యాక్టింగ్ అనిపించలేదు అనే చెప్తున్నారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. బట్ మీతో మాట్లాడుతున్నా నాకు ఇంకా అదే ఇమేజ్ వస్తుంది మైండ్ లా. హీరో ఇంటికి వెళ్ళి మీరు అరుస్తారు కదా గట్టిగా, అది అసలు ఆ డైలాగ్స్ మాత్రం నిజంగా అంత న్యాచురల్ గా ఉన్నాయి కదా. అంటే ఊర్లలో ఇట్లా మాట్లాడుతుంటారు కదా నార్మల్ గా, గొడవడం ఇట్లాంటివన్నీ బాగా చూస్తుంటారు కదా. మీరు ఎట్లా ఏమైనా అబ్జర్వ్ చేసి అక్కడ నుండి పిక్ చేసుకున్నారా, లేదంటే ఓన్లీ డైరెక్టర్ గారు చెప్పిందే చేశారా? లేదు, నేను ఆల్రెడీ చెప్పాను, డైరెక్టర్ గారు చెప్పారు ఎలా న్యాచురల్ గా ఉండాలి. ఊర్లో ఎలా ఉంటారు మాస్, ఒక 15-20 years బ్యాక్, 15 years బ్యాక్, ఇది 15 years అలా అవుతుంది కదా స్టోరీ కూడా. ఆ టైంలో ఇంకా మాస్గా ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా మాట్లాడతారు, ఎలా నడుస్తారు, ప్రతిదీ వాళ్ళు మాట్లాడినా, నవ్వినా, ఏడ్చినా ప్రతిదీ మాస్గా అనిపించాలి అందులో. నన్ను కూడా డైరెక్టర్ గారు ఫస్ట్ డే అదే అన్నారు, మీలో కాస్త క్లాస్ అనిపిస్తుంది నాకు. అది అసలు పక్కకు పిలిచి మరీ చెప్పారు ఆయన. నాకు అసలు అది వద్దు మేడం, అలా ఉండొద్దు, మీరు నడిచినా మాట్లాడినా ఏం చేసినా మాస్గా కనిపించాలి, ఆ గయ్యాలితనం అనేది కనిపించాలి బాగా అని చెప్పారు. బాగా కనిపించింది, చాలా బాగా కనిపించింది. సో అప్పుడు ఆయన చెప్పడం కూడా, అంటే మీరు మాది రేపాల అని సూర్యాపేట డిస్టిక్ అనమాట, ఇలా విలేజ్లోనే కదా పుట్టి పెరిగారు. సో ఎవరో ఒకరు ఉంటారు కదా అక్కడ, మీ టైంలో ఉండేవారు కదా మీ పక్కన ఎవరో ఒకరు, చిన్నమ్మని, అత్తలని ఇలా ఉంటారు కదా, ఎవరినో ఒకరిని గుర్తు చేసుకుంటే మీకు వచ్చేస్తుంది. అలానే ఉండాలి క్యారెక్టర్, కానీ ఎక్కడ మనం కనిపించొద్దు, కవిత గారు నాకు కనిపించొద్దు అని చెప్పారు ఆయన. అప్పుడు అలా ఆ ప్రయత్నంలో మా అమ్మ అలానే ఉంటారనమాట. అమ్మ కాస్త నోరు బాబోయ్ అని, ఫిల్టర్సా, చాలా మంచిదిలే కానీ ఎవరైనా ఇంకా జోలికి వస్తే కథమే, అమ్మో ఆమెతో ఎవరు పెట్టుకుంటారు అన్నట్టు ఉండేది. అదొక్కటే కాదు, ఆ ఎమోషన్ కూడా, అమ్మ ఎమోషనల్గా ఉంటే ఎలా ఉండేది అన్ని, ప్రతి సిచ్యువేషన్లో అమ్మ ఎలా ఉంటుంది అది గుర్తు చేసుకునే చేశాను నేను. మా అమ్మనే కనిపిస్తుంది స్క్రీన్ మీద. అవునా? నార్మల్గా అయితే ఊర్లో గల్లీలో ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళు పక్క వాళ్ళకి ఆ పేరు ఉంటుంది, అమ్మో వీళ్ళతో పెట్టుకోవద్దు అని చెప్పి. ఆడోళ్ళు కానీ మొగలు కానీ అస్సలు వాళ్ళతో ఎక్కువ మాట్లాడరు, ఒకవేళ మాట్లాడినా కూడా ఏదో పంచాయతీ వస్తుంది అని చెప్పి. బట్ అంటే అంత స్ట్రాంగ్ ఉంటారు వాళ్ళు, అంత ఎమోషనలీ అంత బాండింగ్ కూడా ఉంటుంది వాళ్ళకి. సో మీ మదర్ క్యారెక్టర్ మీరు పిక్ చేసుకున్నారు కదా. ఓకే ఓకే. అండ్ క్యారెక్టర్ డీటెయిల్స్ కానీ నార్మల్గా డైరెక్టర్ గారు మీరు చెప్పినప్పుడు ఎట్లా ఏం చెప్పారు, అండ్ ఇలా ఉండాలి ఇలా ఉండాలి. ఫస్ట్ ఆ డైలాగ్ ఒకటి బాగా వైరల్ అయింది కదా, ఇందాక ఎందుకు పెళ్లి చేసుకున్నావు అంటే నువ్వు నేనే గలిస్తాను. అది కొంచెం ఏదైనా చెప్పగలుగుతారా దానికి సంబంధించి? అదే అసలు లాస్ట్ లో సినిమా మొత్తం అయిపోయిన తర్వాత అది ప్యాచ్ వర్క్ లో చేశారు. అది ముందు అయిపోయింది షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత, మామూలుగా నార్మల్ గా ఏ సినిమా అయినా ప్యాచ్ వర్క్స్ ఉంటాయి కదా, ఆ ప్యాచ్ వర్క్ లో చేశారు అది. అవునా? మా ఇద్దరు సీన్ కూడా ప్యాచ్ వర్క్ లో చేశారనమాట. గలీజ్ దాన్ని నేనే గలీజ్ దాన్ని లేని చచ్చినట్టు ఒప్పుకోవాలి కదా. గట్టిగా నేను కాదు అంటే బతకదా ఆమె, తెలుసు కదా ఆమె ఆ ఫేస్ లో కూడా అది కనిపించాలి కదా. అందుకే అంటే తప్పక ఒప్పుకుంటున్నా అన్నట్టు కనిపించాలి కదా, అదే చెప్పారు, అదే చేశాను. ఓకే ఓకే. బట్ నిజంగా చైతు జొన్నలగడ్డ గారి క్యారెక్టర్ బయటకు చూసి అమ్మా ఇంత డేంజర్ ఉన్నాడేంట్రా బాబు అని భయం వేస్తుంది లిటరలీ. బట్ మీకు ఎట్లా అనిపించింది ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కానీ యాక్టింగ్ కానీ? నాకు బాగా అనిపించింది, చాలా కంఫర్ట్ సార్తో. అంటే స్పేస్ ఇస్తారు, తన పక్కన చేసే ఆర్టిస్ట్కి కూడా స్పేస్ ఇస్తారు, ఇలా చేద్దాం అలా చేద్దాం, ముందే సీన్ పేపర్ రాగానే మనం ఇది ఇలా చేద్దామని. అంటే ఎక్కడైనా సార్ డైలాగ్స్ విన్నప్పుడు నాకు కొంచెం డైలాగ్స్ లేవు, నాకు కొంచెం గ్యాప్ వస్తుంది అన్నప్పుడు సార్ చెప్పేవాళ్ళు, మీరు అలా ప్లేన్ కూడా ఏదో ఒకటి వేసేసుకోండి మీరు, మీకు అట్లా ఆన్ స్పాట్ ఏమన్నా అని చెప్పేవాళ్ళు అనమాట.
అంటే ఆ స్పేస్ ఉండేదా డైరెక్టర్ గారి దగ్గర? ఎందుకంటే ఉండేది. కొంతమంది ఏంటంటే స్క్రిప్ట్ లో ఏముందో లిటరలీ స్క్రీన్ మీద అదే కనిపించాలి, అవునవును. ఒక్కటి కూడా కూడా ఎక్కువ చేయనియరు కొంతమంది. చేయొద్దు. కొంతమంది మాత్రం ఫ్రీడమ్ ఇచ్చేస్తారు. ఈ డైరెక్టర్ గారు ఇచ్చేవారు. అంటే ఆ లిమిట్ లో చేయడం వరకు ఇచ్చేవారు. అది దాటి మరి ఎక్కువ చేస్తామంటే కాదు, కానీ ఆ లిమిట్ లో చేసే వరకు ఇచ్చేవారు అనమాట. ఓకే ఓకే. సో మన హీరో అండ్ హీరోయిన్ అఖిల్ అండ్ తేజస్వి, సో వాళ్ళ ఇద్దరి బాండింగ్ కూడా లైక్ ఆన్ స్క్రీన్ కానీ ఆఫ్ స్క్రీన్ కానీ అది కనిపిస్తుంది అంత మంచిగా. సో వాళ్ళతో ఎట్లా అనిపించింది యాక్టింగ్ ఎక్స్పీరియన్స్, వర్కింగ్ అంతా కూడా? అందరం కలిసి చేసామండి, చాలా బాగా అనిపించేది. ఇంత పెద్ద ఇది అవుతుందని మేము అనుకోలేదు, కానీ కాస్త కష్టపడ్డాం కూడా. అక్కడ కొంచెం లొకేషన్స్ దూరంగా ఉండేవి, ఆ లొకేషన్స్కి వెళ్ళడానికి రావడానికి. అక్కడ మనకు కావాల్సినవి అన్నీ కూడా దొరకవు, అక్కడ దొరికిందే తినాలి, అక్కడ ఉన్నదే తినాలి, అలా ఉండేది. పైగా రైనీ సీజన్ అప్పుడు మొత్తం వరదలు, చుట్టూ బ్లాక్ అయిపోయి రోడ్లు, చాలా ఒక్కొక్కరికి ఒక్కో స్టోరీ ఆ సినిమా అప్పుడు. అసలు మా డైరెక్టర్ గారు అయితే వాళ్ళ బాబుకి బాగాలేదు, వాళ్ళ బాబు అప్పటికి 1 month 2 months బాబు అంట, బాగాలేదు బాబుకి, ఫీవరు అలా ఉండిందంట. ఆ టైంలో హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి కూడా అన్ని ఊర్లు బ్లాక్ అయిపోయాయి కదా రోడ్స్, మొత్తం వరదలు వచ్చి. ఆయన ఒకరోజు కాల్ మాట్లాడుతూ ఉన్నారు, మాట్లాడుతుంటే నేను అప్పుడే హోటల్లో ఉండేవాళ్ళం కదా, బయటకు వచ్చాను. సార్ మాట్లాడుతుంటే నేను అడిగాను, ఏమైంది సార్ ఏంటి అంటే, ఇలా బాబుకు పాలేదండి, హాస్పిటల్కి తీసుకెళ్దామన్నా రోడ్స్ బ్లాక్ ఉన్నాయి, అదే మా వైఫ్ కాస్త భయపడుతుందండి, ఫస్ట్ బేబీ కదా ఉంటుంది కదా భయం, భయపడుతుందండి అని చెప్పారు. అవునా సార్ అన్నాను. నేను 2-3 days కూడా అడిగాను, మళ్ళీ ఎలా ఉందంటే నెక్స్ట్ డే కొంచెం బెటర్ అండి అని చెప్పేవాళ్ళు. నాకు అనిపించింది అప్పుడు యాజ్ ఎ మదర్గా, నాకు తెలుసు పిల్లలకి బాగాలేదు, మనం ఎక్కడో వర్క్ చేస్తుంటాము, ఇంటి దగ్గర పిల్లలకంటే ఎంత పెయిన్ ఉంటుందో. అది మంత్స్ బేబీ, 2 months 1 month అంటే వాళ్ళ మదర్కి కూడా ఏం తెలిసి ఉండదు, ఆ భయం ఉంటుంది, ఈ పక్కన ఇద్దరు ఉండాలనే అనిపిస్తుంది. కానీ దాన్ని ఆయన అంత బాధని వెళ్ళి చూడడానికి కూడా కుదిరేది కాదు, రోడ్స్ బాగాలేవు. మళ్ళీ ఆయన వెళ్ళడానికి కూడా అంతా అక్కడ టీం అందరం ఉన్నాం కదా, వర్క్ జరుగుతుంది, ఆయన లేకపోతే అసలు వర్క్ జరగదు కదా, ఆగిపోతుంది కదా. అట్లానే ఇంకా అలానే ఉండి చేశారు. లోపల ఎంత పెయిన్ పెట్టుకొని చేసి ఉంటారో అనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఫలితం వచ్చిన తర్వాత అసలు ఓకే. సో మదర్ ఫీలింగ్ మీకు తెలుసు, మీరు మదరే కాబట్టి అనుకున్నా మరీ స్కూల్ గోయింగ్ కిడ్స్ ఉంటారేమో అని చెప్పి, కానీ మరీ LLB చదివి కొడుకున్నాడంటే అసలు నమ్మలేకపోతున్నాము. పాప కూడా జాబ్ చేస్తుందండి, సాఫ్ట్వేర్ జాబ్ కూడా. పాపనే పెద్ద, తర్వాత బాబు LLB చదువుతున్నాడు. ఓకే ఓకే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.